హలో అండి. ఈ సోయాకి రెసిపీస్ గురించి ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ జనానికి ఈ సోయాకి రెసిపీస్ గురించి తెలియదండి. అలాగే తెలిసినా కూడా కొంతమంది దీన్ని టేస్ట్ వల్ల, స్మెల్ వల్ల ఇష్టపడరండి అంత తినడానికి. కాకపోతే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని ఎక్కువ బాణంతరాలకి పాలు పడడం కోసం ఇస్తూ ఉంటారండి. ఇది ఎక్కువ సమ్మర్లో పండించరండి. సమ్మర్లో ఎక్కువ దొరకదు ఎక్కడ. వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇటు కర్ణాటక సైడు ఎక్కువ చేల్లో వస్తూ ఉంటుందండి, కడపలాగా వస్తూ ఉంటుంది. అలాగే వింటర్లో కూడా కొద్దిగా దొరుకుతుందండి. కాకపోతే చాలా ఎక్కువ శాతంలో మనకి వర్షాకాలంలో దొరుకుతుందండి. వర్షాకాలంలోనే ఈ కూరని ఎక్కువ వండుకుంటూ ఉంటాం. ఇది పప్పుతో కూడా బాగుంటుందండి. అలాగే క్యాప్సికంలో చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ సోయాకు రెసిపీ కాంబినేషన్ రెసిపీ చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ మీకు ఎప్పుడైనా షేర్ చేస్తానండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో